యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు 4:11 మత్తయి సువార్త, అలాగే మార్కు సువార్త 1:13. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడంట ఆ ఉపవాసములో దేవుని దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు పరిచర్య చేసిరి. దేవదూతల పరిచర్య చేశారు. ఉపవాసములో యేసుక్రీస్తు ప్రభుకి దేవదూతలు పరిచర్య చేశారు. దేవదూతలు పరిచర్య చేశారు. ఆ దేవదూతలు ఎవరో కూడా చెప్తాను. ఇప్పుడు ఎవరు? అప్పుడు దేవునికి పరలోక దేవదూతలు చేశారు. దేవదూతలు మన పక్షంగా ఉంటారు. చూడండి, బైబిల్ ప్రకారంగా దేవదూతలు 2 రకాలుగా మనం చూస్తాం. ఒకళ్ళేమో వర్తమానం అందిస్తారు. ఆ దూత పేరేంటంటే గబ్రియేలు దూత. మరియ దగ్గరికి, యోసేపు దగ్గరికి ఎవరు వచ్చారు? గబ్రియేలు దూత వచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభం, యోసేపు భయపడమాక, నీ భార్య అయినటువంటి నీ కాబోయే భార్య మరియ ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది, నువ్వేం సందేహించమాక అని దేవుని దూత వెళ్ళి అన్నాడు. అలాగే శిశువుని తీసుకుని మళ్ళా వీరు ఐగుప్తుకి వెళ్ళిపోండి, ఇదిగో రాజు శిశువుని చంపాలనుకుంటున్నాడు అని ఆ మరణాన్ని తప్పించి వర్తమానం అందించింది కూడా గాబ్రియేలు దేవదూత. తర్వాత మిఖాయేలు అనే ఒక దేవదూత ఉంది. ఆ మిఖాయేలు అనే దేవదూత ఏం చేస్తుందంటే మన పక్షంగా వ్యతిరేకమైనటువంటి వాటిని ఏదైనా సరే వాటిని యుద్ధం చేసి నాశనం చేస్తుంది, ఫైటింగ్ చేస్తుంది. దేవదూతల గ్రూప్ ఉంది, మిఖాయేలు గ్రూప్ ఉన్నారు. మిఖాయేలు గ్రూప్ ఆ దూత మన పక్షంగా యుద్ధాలు చేసి జయాన్ని ఇస్తారు. దేవదూతలు కంటికి కనపడరు. దేవదూతలు మన కంటికి కనపడరు, కానీ ఆత్మనేత్రాలు కనబడతాయి. ఒకసారి ఒక దైవజనుడిని శత్రువులు వచ్చి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఆయన పేరు ఎలీషా. ఆ ఎలీషా దగ్గర అసిస్టెంట్ ఉన్నాడు ఒక ఆయన. శత్రువులు వచ్చారు. శత్రువులు ఎట్లా సైన్యాలకు వచ్చేసి ఈ దైవజనుడిని పట్టుకెళ్ళిపోమన్నాడు ఒక రాజు, అన్యరాజు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఎలీషా అనే దైవజనుడు అక్కడి నుండి ఏం జరుగుతుంది అన్నీ చెప్పేస్తున్నాడు ఈ రాజుకి. వాళ్ళ దేశాన్ని మేలు చేస్తున్నాడు. తుఫాను వస్తుందని ఎలా వాతావరణ కేంద్రం చెప్పొద్దు, అలాగే దేశానికి మంచి జరుగుతుందా కీడు జరుగుతుందా అన్ని ముందు చెప్పేస్తున్నాడు. అందుకని ఆ ప్రవక్త అక్కడ ఉన్నంతకాలం మనం ఆ దేశం మీద యుద్ధం చేయలేము, జయం పొందలేమని అసలు ఆ ప్రవక్తను పట్టుకొచ్చేయమని చెప్పి ఆ సిరియా రాజు పంపిస్తాడు సైన్యాన్ని. వీళ్ళు వస్తారు, పట్టుకెళ్దామని వస్తున్నారు. అప్పుడు ఎలీషా గారు దైవజనుడు ఏమాత్రం కలవరం లేదు, భయం లేకుండా ధైర్యంగా తన పని తాను చేసుకుంటున్నాడు. పనివాడు అంటాడు, అయ్యో ఏలినవాడా, దైవజనుడా, అదిగో మన చుట్టూ పట్టుకెళ్ళిపోవటానికి సిరియా సైన్యం వచ్చేసి మస్తు చాలామంది వచ్చారు. దైవజనుడా అంటే ఆయన ఉండు ఆగు అంట. మళ్ళీ ఇంకా దైవజనుడా అదిగో దగ్గరకు వచ్చారండి. అప్పుడు ఈ ఎలీషా అన్నాడు, ఇదిగో వారి పక్షమున ఉన్న వారికంటే మన పక్షమున ఉన్న వాళ్ళే గొప్ప ఉన్నారు, ఎక్కువ ఉన్నారు ఒకసారి అని ఆ పనివాడి కళ్ళు తెరవగా ఆ పనివాడు చూశాడు. వీళ్ళ చుట్టూ ఎవరున్నారంటే అగ్ని గుర్రాలు, రథాలు, కొన్ని వేల సైన్యం. వాళ్ళకి కనబట్ల దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చినాక వీళ్ళని ఏం పట్టుకోలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళ కళ్ళు పోయేలాగా అయిపోయినాయి, కళ్ళు కనబట్ల వాళ్ళకి. అప్పుడు ఎలీషా వాళ్ళని ఇదిగో ఎవరి కోసం వచ్చారు, దేనికోసం వాళ్ళతో వాళ్ళకి చెప్పి, వాళ్ళు ఇదిగో మీరు వచ్చిన పని అవదులే, మిమ్మల్ని ఏం చేయను, ఇదిగో మీ ఊరుకు దారి, మీ దేశానికి దారి ఇదే, ఈ దారి అంటే వెళ్ళిపోండి, కళ్ళు అయిపోయినాయి, ప్రాణం పోలేదు, తొందరగా వెళ్ళిపోయింది అని పంపించేస్తాడు. అంటే దేవుని కాపుదల ఎంత గొప్పదో ఆలోచించండి. కంటికి కనబడనిది చెవికి వినబడకుండా అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఆమేన్. మనమల్లా ఊరక నిలచుండి చూడటమే, చుట్టూరు కలుగుతున్న భయాలను బట్టో పరిస్థితులను బట్టో బెంబేలెత్తిపోయి కంగారు పడిపోయి అవిశ్వాసుల్లాగా, అల్ప విశ్వాసుల్లాగా
అయ్యో ఏలినవాడా, అయ్యా యేసయ్యా ఉన్నవాలేవా అని రకరకాలుగా మనం ప్రశ్నించుకుని కంగారు పడవద్దు. ప్రార్థనలో ఉంటాం కనుక ధైర్యం వస్తుంది. ఆమె నేను క్రీస్తులో ఉన్న, ఉపవాసాలు ఉన్న, దైవ సన్నిధిలో ఉన్న, ప్రార్థనలో ఉన్న, యేసు ప్రభు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడో అనే ధైర్యం నీలోకి వచ్చేస్తుంది. దేవదూతల కాపుదల అలా ఉంటాయి. సరే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి చదివి ఉంటారు మీరు. మత్తయి సువార్త 4:11, మార్కు సువార్త 1:13. ఈ ఉపవాసాలు ఉండగా దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నట్టు ఆయన తల్లికి మరియకు తెలీదా? ఆడు చేయొచ్చుగా, వీళ్ళు చేయొచ్చుగా, ఇంకెవరైనా చేయొచ్చుగా పరిచర్య అంటే ఏంటంటున్నారు? అలిసిపోయినటువంటి వాడికి ఏం చేస్తారు? కాస్త నీళ్ళు, కొంచెం అలిసిపోయిన నీళ్ళు, కొంచెం డ్రింకో, కొంచెం అన్నమో, కొంచెం అంత అలిసిపోయి ఉపవాసం ముగించుకున్నాం. అక్కడ ఉంది ఆయన ఉపవాసములు ముగించిన తర్వాత పరిచర్య చేస్తున్నారు. ఉపవాసాలు దేవదూతలకు బలపరుస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి దేవదూతలు పరిచర్య చేస్తున్నారు ఉపవాసాల్లో. ఎవరి చేతనైనా పరిచర్య పొందొచ్చు, ఆయన పొందలేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో కూడా ప్రార్థన చేస్తున్నాడు మరణకరమైన పరిస్థితిలో. అక్కడ చూడండి, లూకా సువార్త 22:42-43 చూస్తే ఆయన తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని కన్నీళ్లతో, ఆ కన్నీళ్ళు చెమటే రక్త బిందువులుగా భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఒక దేవదూత వచ్చి ఆయన బలపరిచినట్టుగా అక్కడ చూస్తున్నాం. దేవదూత. అలాగే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచేటప్పుడు కూడా ఆయన లేస్తున్నప్పుడు ఆ రాళ్ళు దొర్లించింది కూడా దేవదూత. మత్తయి సువార్త 28 మొదటి నుండి కూడా మీరు చూస్తే పునరుత్థానమును కూడా దేవదూతే బంధించబడినటువంటి యేసుని విడిపించి ఆ యొక్క డోర్ ఓపెన్ ఇది సంగతి. దేవదూతలు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడని సువర్తమానం. అంటే దేవదూతలు చేసే పని ఏంటంటే చెప్పుదాం, సువర్తమానం అనండి, సువర్తమానం, లేకపోతే సువార్త అనండి. సువార్త అంటే అమ్మా యేసుప్రభు నమ్మకమ్మా, రక్షణ పొందమ్మా, బాప్తిసం పొందమ్మా, మందిరం రెండమ్మా, ఈ లోక స్థిరం కదమ్మా, శాశ్వతం కదా, ఎప్పటికైనా యేసుప్రభు శరణమమ్మా, అదే సువార్త అంటే. యేసుప్రభు నీ కోసం నా కోసం చనిపోయాడమ్మా, ఈ లోకానికి వచ్చాడమ్మా, ఆయన నమ్ముకుంటే మనం క్షమాపణమ్మా అని మనం ఈ సువార్త చెప్తాం కదా. మీరు చెప్పినా నేను చెప్పినా సువార్త చెప్తాం కదా. అదే సువార్తమానం అంటారు. అంటే దేవదూతలు ఒకప్పుడు భూమి మీద ఈ భక్తుడు ఎవరు లేరు కనుక దేవుని దూతే సువార్త ప్రకటించింది. మరి ఇప్పుడు ఆ సువార్త ఎవరిని చెప్పమన్నాడు యేసు ప్రభు? మత్తయి సువార్త 28 లాస్ట్లో ఉంటుంది కదా, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ కూడా మీరు వెళ్ళి సమస్త జనులకు ప్రకటన చేసి అందరిని నా శిష్యులుగా చెయ్యండి. మార్కు సువార్త 16:15 అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడతాడు. కులంలో కలవడు, మతంలో కలవడు, దిగిపోడు, మునిగిపోడు, ఇవన్నీ అపార్థాలు మాని రక్షణ పొందండి అని చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్పాలి? అప్పుడు దేవదూత చెప్పింది సువార్త. ఇప్పుడు ఎవరు చెప్పాలి? మన లోకానికి ఎవరు చెప్పాలి? యేసు ప్రభువు నమ్ముకోమని మన తోటోళ్ళకి, ఫ్రెండ్స్కి, బంధువులకి ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. మన దేశానికి, మన ప్రజలకు, అందరికీ యేసు క్రీస్తు దేవుడని మన చేతనైనంత వరకు, మనకు అందుబాటులో ఉన్నంత వరకు చెప్పాలి. చెప్పలేదనుకో చెప్పేవాళ్ళ కన్నా మనం ప్రోత్సాహం ఇవ్వాలి. ఆమేన్. వెళ్ళగలిగితే వెళ్ళండి సువార్త కోత కోయటానికి. కోత కోయలేరా? కోసి వాళ్ళని పంపించమంటాడు కదా యేసు ప్రభు. కనుక అలా చేద్దాం. తర్వాత మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య ఉపవాస దీక్షలో దేవదూతలు పరిచర్య చేశారు. అలాగే మనం ఏం చేయాలంటే భక్తులైన దేవుని బిడ్డలు ఒకరకు ప్రార్థనలు అలిసిపోయి సొలసిపోయి ఉంటారు.
ఇలాంటి సమయంలో ఒకరికొకరు ఏం చేయాలంటే ఆదరించుకోవాలి. ఎవరు ఆదరించాలి మనల్ని? మన 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 యొక్క భారము, మన వేదన, మన యొక్క ఉపవాసం, మన యొక్క ఇది ఎవరికన్నా బయట వాళ్ళకి చెప్పుకోగలుగుతామా? అన్యులకు తెలుసుద్దా? అవిశ్వాసం తెలుసుద్దా? తోటి మనమే ఏం చేయాలి చెప్పండి? ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుని ప్రోత్సహించుకోవాలి. చూడ వేరే ఇప్పుడు మన రంజాన్ జరుగుతుంది. రంజాన్ ఫాస్టింగ్స్ జరుగుతున్నాయి. ముస్లిమ్స్ బ్రదర్స్ స్నేహితులు ఉన్నారు నాకు. ఇందాక కూడా నేను అట్లా వస్తుంటే ఒక ఉపవాసాలతో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి ఖరీదైనటువంటి స్నాక్స్ పంచుతున్నాడు. ఖరీదైన స్నాక్స్, చాలా ఖరీదైనవి, ఏదో పెట్టాం కదా అన్నట్టుగా అక్కడ పంచుతున్నాడు. ఎందుకు నన్ను ఆపాడు. ఓ సార్ అన్నాడు. ఏంటండి సార్, మేము అందరినీ కూడా ఇలా ప్రేమిస్తాం. మనం అలా ప్రేమిస్తేనే మన పుణ్యం, ఆశీర్వాదం వాళ్ళ భాషలో చెప్పుకున్నాడు. మీరు కూడా తీసుకోండి అన్నాడు. పర్లేదులేండి, నాకు నేనే మేము చేస్తున్నాం ఆల్రెడీ, మేము చెయ్యాలి, మీరు మీ తోటి వాళ్ళకి చెప్పుకోండి, పంచుకోండి, పర్లేదు. తప్పించుకున్నాను నేను వచ్చేసి. ఉపవాసాల్లో ఉన్నప్పుడు మసీదు ఎదురుకుండా పెట్టాడు ఆయన ఆ విధమైన ప్రేమ. పరిచర్య మనమే చేసుకోవాలి. మనమే చేసుకోవాలి. మనలో మనమే అమ్మా, అయ్యా కొంచెం నీరసంగా అనిపిస్తుందా? ఎలా ఉన్నారు? కొంచెం రండి, కొంచెం తీసుకోండి. ప్రేమపూర్వకమైనటువంటి ఏదో ఒక షేరింగ్, ఫ్రూట్సో లేకపోతే ఏదో ఒక డ్రింక్సో, ఏదో ఒక విధమైనటువంటి మాటతో, నాలుగుతో కాకుండా క్రియతో, సత్యంతో ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. అదే పరిచర్య. ఇదివరకు నేను ఉపవాసాలు ఉన్నప్పుడు నేను ఒక్కడిని ఉండేవాడిని. విశ్వాసులు అందరూ సంచులు ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. అందరూ, మా తమ్ముడు, మా చెల్లి, అందరూ వాళ్ళతో సహా ప్రతి ఒక్కరూ సంచులు తీసుకొచ్చేవాడు. ఉపవాస ప్రార్థన అప్పుడు ఫైనల్గా వచ్చేవరకు మళ్ళీ వాళ్ళు కూడా నాతో ఉండేవాళ్ళు. ఆఖరి లేక ముగిస్తున్నాను అనుకున్నప్పుడు అంటే నేను ప్రత్యేకంగా ఉండేవాడు ఉపవాసం. ఇట్లా 40 రోజులు అందరితో పాటు కాకుండా ప్రత్యేకంగా ఉండేవాడు. కనుక ఈ సమయంలో మనం ఒకరికొకరు ఆదరణకరంగా ఉందుముగాక పరిచర్య చేసుకోవాలి. ఒకరినొకరు దేవదూతలు అంటే ఇప్పుడు ఎవరంటే ఇందాక చెప్పాను, అలనాడు భక్తులు లేరు కనుక గబ్రియేలు దూత ద్వారా సువర్తమానము చెప్పించాడు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? మనందరూ చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు ఎవరు పరిచర్య చేయాలి? మనకి మాట్లాడట్లా, మనమే ఒకరికొకరు ప్రేమ ఆదరణ, ఒకరినొకరు ఆదరణ, ఒకరి ఎడల ఒకరు కరుణ, కటాక్షం, కౌగిలింతలు, ప్రేమ. చూడండి, పదాక బయట వాళ్ళని చెప్తే మన చిన్నబుచ్చుకున్నట్టు అవుతుంది. కనుక మనమే అసలు బైబిలే అసలు మెయిన్, అందరికి మాదిరి చూపించేది. కనుక పరిచర్య చేసుకుంటూ ఉండాలి ఉపవాసాలు. తర్వాత మనము యేసుక్రీస్తు ప్రభు మరణం నుండి బయటికి వస్తున్నాడు, లేస్తాడు అనుకున్నప్పుడు దాన్ని సీల్ని అంత పగలగొట్టేసి దాని మీద ఆ యొక్క డోర్ దాని మీద తీసేసి కూర్చుందంట దేవదూత. అంటే బంధించబడిన వాళ్ళని యేసుని మరణము బంధించుట అసాధ్యం. అలాగే ఏ మనిషినైనా సరే, ఎటువంటి మనిషినైనా సరే, ఇప్పుడు యేసు ప్రభు చనిపోయింది ఎవరి కోసం? పాపాల కొరకే చనిపోయాడు. కనుక ఈ లోకములో దాన్ని ఎలా తీసుకుంటే మనుషులు ఎలాంటి దూరమైన పాపలున్నా వాళ్ళని బంధించి ఉంచుట సైతానికి అసాధ్యం. మనం ఏం చేయాలి చెప్పండి? ఆ ద్వారాలు తెంచి పగలగొట్టి మనుషుల్ని బయటికి లాగాలి. బయటికి బంధించబడిన వాళ్ళని రోగాల చేత, సమస్యల చేత, శోధనల చేత నా బ్రతుకు ఇంతేక అయిపోయింది మరణమే శరణం, అయ్యో నాకెవరు దిక్కు లేరు, నాకెవరు రక్షణ లేరు, నాకెవరు
నా ఎడలో జాలి కొనివాడు ఒకడు కూడా లేడు అని వాళ్ళకు వాళ్ళే శిక్ష విధించుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఎంతోమంది నశించిపోతున్న ఈ దినాల్లో లేదు లేదు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, దేవుడు నీ అప్పులు తీరుస్తాడు, దేవుడు నీకు నెమ్మదిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, భయపడమాకమ్మా భయపడమాకయ్యా అని మరణ బంధకాల చేత దయ్యపు కట్ల చేత బంధించబడినోళ్ళని విడిపించాలి దేవదూత చేసి. మనము ఆ పని ఆ రోజు ఆ దేవదూత చేసి ఇప్పుడు మనం చేయాలి. ఆమేన్ ఆమేన్. ఇంకొకటి, దేవదూతలు ఏం చేస్తారని చెప్పాను, యుద్ధాలు చేస్తారు. యుద్ధాలు మనకు తెలియకుండా యుద్ధాలు చేస్తారు. అలాగే లోకమంతా కూడా చీకటి ఆవరించి ఉంది. సైతాను సమూహం లోకమంతా సంచారం చేస్తున్నాయి. లోకమంతా సంచారం చేస్తున్నాయి. అక్కడక్కడ విశాఖపట్నంలో పెద్ద అపార్ట్మెంట్లో అందరు చావాలి నేనే ఉండాలని చెప్పి ఒక మాజీ గవర్నమెంట్ ఉద్యోగి రిటైర్డ్ అయిపోయి పిచ్చెక్కిపోయి తనకున్న మంచి అపార్ట్మెంట్లో ఉన్న ప్లాట్లో క్షుద్ర పూజలు మొదలెట్టేసి అందరూ చావాలని చెప్పి బహిరంగంగా చెప్పుకుంటున్నాడు. మీరు అందరు చావాలి నేనే ఉండను. పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. అక్కడ ఎలా ఉందంటే వాతావరణం ఘోరాతి ఘోరమైన వాతావరణం. పశువులు బలివటకు రక్తం కాదు, చుట్టూరు వందలాది ఫ్యామిలీస్ ఉన్నారు. అయినా వాడిని పిచ్చి పట్టేసి దయ్యం. అలాగే అనేక మంది ఇతరులు బాగుపడటం ఇష్టం లేక ఇతరులు సంతోషంగా ఉండటం గట్టిగా చాలామంది ఏం చేస్తారంటే మంత్ర ప్రయోగాలు నేర్చుకుంటున్నారు. కుళ్ళు అసూయ పెరిగిపోయి ఏం చేయటం చేతకాక ఇది ఒకటి ఉంది, కూర్చొని రాత్రిపూట అమావాస్య పౌర్ణములు వస్తే సమాధి దొడ్లోకి వెళ్ళి కూర్చోవటం, అక్కడ గడ్డి తింటాం, పెంట తింటాం. ఈ దరిద్రం మంద ఉన్నారు. ఈ హైదరాబాద్లో ప్రతి గల్లీలోనూ ఉన్నారు అలాంటి వాళ్ళు. నేను ధైర్యంగా చెప్తా, పట్టుకో తిప్పి కొట్టాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అనేక మందిని అమాయకుల్ని అసలు ఏ విధమైనటువంటి ఆలోచన లేని వాళ్ళ మీదకి తోలుతారు. ఆ దయ్యాలకు ఆహారం పెడతాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఇక నాను అట్లా వాడు ఆ విధంగా రాక్షస ఆనందం పొందుకో, వాడికి వచ్చేది ఏం లేదు, వాడికి పోతాడు. కానీ వాడిని పెద్ద దయ్యం పట్టింది, వాడేం చేస్తాడు, అందరినీ కూడా నేను నాశనం అయ్యాను, నేను బాగుపడాలి అనుకోడాడు. నేను పోయాను కంటే అందరూ పోవాలి. ఇలాంటి అసూయ, ద్వేషం, ఈర్ష్య, మత్సరం, మోసం, అబద్ధాలు, భయంకరమైన పరిస్థితులు గుండా మనుషులు ఉన్నారు. ఇలాంటి మనుషులను మన అందరం ఏం చేద్దామండి, యేసయ్యా రక్షించు అని కనీసం రోజులో గుర్తొచ్చినప్పుడు అని ప్రార్థన చేయండి. ప్రభువా నా దేశ ప్రజలను, మా రాష్ట్ర ప్రజలను దయ్యాలు, దురాత్మలు, మంత్రాలు, తంత్రాలు, బాణమతి, చేతబడి ఇటువంటి ప్రయోగాల మీద ఆధారపడిపోయి ఎంతోమంది తమ్మును తామే నాశనం చేసుకుంటున్నారు. నాయన యేసు నామములో రక్షణ కలుగును గాక. ఆ దురాత్మల కట్ల నుండి, బంధకాల నుండి వారు యేసు నామములో విడుదల పొందుదురు గాక. అలాంటి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు బయటకు వస్తున్నప్పుడు ఇక లేస్తాడనుకున్నాను, మరణం ఆయన్ని బంధించి ఉంచలేదు, దేవదూత పరిచర్య చేసింది. సరే, ఇప్పుడు మనందరం కూడా అలా చేయాలి. ప్రత్యేకంగా మనకు దేవదూతల పరిచర్య మనకు ఎలా లభిస్తుందని బైబిల్ చెప్తుందంటే, మనము దైవ సేవకుల గురించి ఇలా చెప్తుంది బైబిల్ గ్రంథంలో. రండి, బైబిల్లో కొన్ని 4-5 మాటలు మీకు చూపిస్తాను, గుర్తు చేస్తాను. చూడండి, అసలు దేవదూతలు పరిచర్య ఎలా వస్తుందంటే, సంగమా విశ్వాసులారా వినండి. 2 కొరింథీ పత్రిక 8:23 ఏముందంటే, 2 కొరింథీలకు రాసిన పత్రిక 8:23 ఏముందంటే, తీతు ఎవరైనా అడిగినట్లా అతడు నా పాలోడు, నా విషయంలో నా జత పరిచారకుడై ఉన్నాడని, మన సహోదరులు ఎవరైనా అడిగినట్లా వారు సంఘముల దూతలను క్రీస్తుకు మహిమనై ఉన్నారని చెప్పు. చూడండి,
ఒక ఒక దైవజనుడు అంట ఎలాంటి వాడంట, సంగమునకు దూతలు అంట. సంఘానికి దూతలు ఎవరు? దైవజనుడే. మీకెవరు దూత? మీ దూత పేరేంటి? అది అనండి, గట్టిగా అనండి. సరే, నేను వంటలేదేంటి? నేను అనమంటే అంట ఆలోచిస్తుంది. అమ్మ, మీరు ఒప్పుకోకపోయినా దూత. ప్రకటన గ్రంథంలో మనం ఇంకా క్లారిఫై చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1:19-20 ఏమంటాడు? 7 సంఘముల, అక్కడ ఉంది 1:19-20 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 సంఘములకు, నక్షత్రాలు అంటే సంఘములు, దూతలు. 7 నక్షత్రములు 7 సంఘాలకి దూతలు. నక్షత్రాలుగా, నక్షత్రం, దూత, దేవదూత. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2:25 చూస్తాం. అక్కడ ఏముంటుందంటే, అటువలని రాహాబు అని వేసి కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపల పంపేసిన క్రియల మూలముగా నీతిమంత్రాలని ఎంచబడిన గదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. అంటే అర్థం ఏంటి? దూతలను చేర్చుకుందండి. దూతలను ఉందా? మనుషుల పేరు చెప్పారు అక్కడ. అంటే దైవజనుల్ని ఎలా దూతలను చేర్చుకుని వాళ్ళకి ఉపకారం చేసి క్రియల మూలంగా ఏమైందంట? నీతిమంతురాలు అయిందంట. ఎంత గొప్ప సంగతి. తర్వాత ఇంకా రండి, 1 తిమోతిలకు రాసిన పత్రిక 5:21 చూస్తే, 1 తిమోతిలకు రాసిన పత్రిక 5:21 విరోధి బుద్ధితోనైనా పక్షపాతమైనా ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నేను మీకు ఆనబెడి చూస్తున్నాను. కనుక ఒక విషయం చెప్తూ నేను ఇదిగో ఎవరెవరు ముందు మీకు చెప్తున్నాను సంగమా, ఇదిగో ఇందులో పక్షపాతం లేదు, విరోధం లేదు, భేదం లేదు. ఇదిగో మీకు ఒక సంగతి చెప్తున్నాను. ఎవరిని సాక్ష్యంగా పెడుతున్నానంటే, ఇదిగో దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల, అంటే దైవజనుడి ఎదుట కూడా నేను చెప్తున్నాను ఈ మాట. ఆమేన్. ఒక్కో సమయంలో ఎక్కడైనా మాట సందర్భం వచ్చినప్పుడు కొంతమంది అంటారు, ఇదిగో ఇక్కడ పాస్టర్ గారు ఉన్నాడు కనుక దైవజనుడు ఉన్నాడని నా మాట నమ్మండి, ఆయన ముందు చెప్తున్నా మాట. ఓకే, అంటే దైవజనుడు ఉన్నాడు, పొరపాటు మాట్లాడితే దేవుడు శాపం వస్తుందని నిజం మాట్లాడతారు. ఓకే, మంచిది. ఏదో విధంగా ఒక చిన్న భయం అనేది కలుగుతుంది. మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:25 ఏముంటుందంటే, మరియు నా సహోదరుని జతపని ఉన్న తోడు యోధుడును మీ దూతయు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:25 నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితు అనే పేరు రాస్తున్నారు. దూత దైవజనుడు దూత. ఆమేన్. ఇది నేను చదివిన ఈ వచనాల్లో దైవజనుడు ఎవరంటే దైవదూత. గలతీ పత్రికలో మీరు చదువుకోండి, 4వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు రోగిష్ట అయినప్పుడు ఆయన అంటాడు, మీరు నన్ను నా శరీరం దౌర్బల్యాన్ని బట్టి, నా శరీర బలహీనతను బట్టి, నా శరీరంలో కలిగిన జబ్బును బట్టి, రోగాన్ని బట్టి మీరు నన్ను తృణీకరించలేదు, మీరు నన్ను విమర్శించలేదు, మీరు నన్ను హీనపరచలేదు, మీరు నన్ను ఇడవలేదు. కానీ యేసుక్రీస్తు వారి వలెను దేవుని దూత వలె నన్ను మీరు ప్రేమించారు. ఎంత ప్రేమించారంటే నా మీద అవసరమైతే మీ కళ్ళు పీకేసి నాకు ఇచ్చేంత ప్రేమ నా మీద చూపించారు. కనబడిందా? గలతీ పత్రిక 4వ అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కనుక అక్కడ మనం ఇలా అంత దైవజనుడి ఎదుట మీరు నా ఎడల చూపించిన ప్రేమ, నా శరీర దౌర్బల్యమును బట్టి, నాకు కలిగిన బాధను బట్టి మీరు ఎంతో నన్ను ప్రేమించారు అని ఆయన చెప్తున్నాడు. 4వ అధ్యాయం 12వ వచనం నుండి ఉంటుంది, మీరు చదువుకోండి. 4వ అధ్యాయం 12వ వచనం. దేవదూత వలె మీరు నన్ను చూశారు, నా కొరకు అవసరం కాదు. అది
దైవజనుడు దేవదూత. ఇందాం కొంచెం వివరణ చేసి నేను ముగిచ్చేస్తాను. ఇక్కడ దైవజనుడు ఏం చేయాలా అంటే, దైవజనుడు మొట్టమొదటిగా ఏం చేస్తాం అనుకున్నారు? ఆ దూతల యొక్క పరిచర్య మొట్టమొదటిగా సువర్తమానం చెప్పటం దేవుడి మాటలు, దేవుని సందేశాలు లోకానికి అందించటం. ఇప్పుడు ఒక గబ్రియేలు దేవదూత ఉంది, ఆ దూత సైన్యం ఉన్నారు ఇంకా చాలామంది, వాళ్ళే సంఘస్థులు. మీరందరూ నా వెనకాల ఉన్న సంఘస్థులైన దూతలు, మీరు కూడా నాతో పాటే. నేను లీడర్ని, మీరేమో నా వెనకాల. ఆమేన్. అర్థం చేసుకుందాం. కనుక ఇక్కడ ఏం చేద్దాం? మనందరం కలిసి సువార్తమానం ప్రకటించాలి. రెండవదిగా చూస్తే మనము మొదటి రాజుల గ్రంథం 19:5లో మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం 19:5లో మనం చూస్తే, అక్కడ ఏలియా అనే ఆయన దైవజనుడు ప్రాణభయము చేత చనిపోవాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎందుకనగా ఏలియా అంటే గొప్ప దైవజనుడు. ఆయన వర్షం కురు అంటే కురిసింది, వర్షం ఆగిపో అంటే ఆగిపోయింది, అగ్నిని కురిపించిన గొప్ప దైవజనుడు, చచ్చిన వాళ్ళని బతికించిన గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడైనా ఆయనకు కూడా భయం కలిగింది, ప్రాణభయం. యెజబెలు అనేటువంటి ఒక రాణి భయం ఆయన కలిగింది. ఎందుకనగా అక్కడ బయలుదేవత ప్రవక్తల మీద సవాళ్ళు ఇసిరి వాళ్ళు ఓడించాడు. నా ప్రవక్తల్ని నువ్వు ఓడిస్తావా, రేపు ఈ పాటికి నీ సంగతి నేను చూస్తానని ఆ యెజబెలు అని ఒక అన్య స్త్రీ బెదిరించింది, రాణి. అప్పుడు ఆయన అన్నీ ఎదిరించాడు, అన్ని ఢీ కొట్టాడు. కానీ ఈ విషయం భయం చెంది పరుగో అరణ్యంలోకి వెళ్ళి భద్రక్షంలో ఉండి, ప్రభా ఎందుకయ్యా బాబు ఇన్ని కార్యాలు జరిగించావు, నాతో మంచి జరిగింది ఇప్పుడు దాకా, అదో దుష్టురాలు ఏదైనా చేసి బాబు వద్దు నాయన నన్ను తీసేసుకో, ఆమె చేతుల్లో చచ్చాక నీ చేతుల్లో చచ్చిపోతా ప్రభా అని ప్రార్థన చేసి అలిసిపోయి పడుకున్నాడు. దేవదూత వచ్చేసింది. ఆమేన్. దేవదూత వచ్చి అక్కడ బైబిల్లో మీరేం చూస్తున్నారు? అక్కడ మొదటి రాజుల గ్రంథంలో 19:5లో ఏముంటుందంటే, బలపరిచిందంట. ఆహారం పెట్టి ఏం చేశారు? ఏలియాని లేపి ఆ భోజనం పెట్టి బలపరిచేందుకు శక్తికి మించిన ప్రయాణం ఉందో పరిగెత్తయ్యా అంది, వెళ్ళిపో ఇంకో చోటకని. మనం ఏం చేయాలి మరి? దైవజనుడు నేను ఏం చేస్తానంటే, మీకు వాక్యమైన ఆహారాన్ని సిద్ధపరిచి ఏదో నోటికి వచ్చిందల్లా చెప్పను. ఏది చెప్పాలి ప్రభా ఈరోజు? ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా ఒక ఇంట్లోకి వచ్చి మీ ఇళ్లలోకి వచ్చినా దేవుడు చెప్పన్నదే చెప్తా. ఆహారం చేత వాక్యం చేత బలపరుస్తా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, చెప్పండి, దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన. ఇది నేను పెట్టే ఆహారం మీకు. చెప్పండి, నేను పెట్టే ఆహారం ఏంటి? వాక్యం చేత మిమ్మల్ని పోషిస్తా, వాక్యం చేత మిమ్మల్ని బలపరుస్తా. దేవుని దూతగా దేవుడు చెప్పమన్న సువర్తమానం, మంచి మాటలు, సందేశం మీకు అందిస్తున్నా. 2 ఇక మూడవదిగా చూడండి, కీర్తనలు 34:7లో మనం చూస్తే ఎక్కడ ఉందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును. భయభక్తులు ఉన్నటువంటి వాళ్ళ చుట్టూ దేవదూతలు ఉంటారు. ఎవరైతే విశ్వాసులారా భయభక్తులతో దేవుని సన్నిధిలో కొనసాగుతూ సేవకున్న నాయళ్ళ దేవుని భయభక్తులు ఉంటారు, వాళ్ళ చుట్టూరు మేము తిరగటమే మా పని. ఆమేన్. మా పని అదే. వాళ్ళ చుట్టూరే ఉంటుంది మా జీవితం. వాళ్ళని కాపాడటమే మా పని. ఎందుకు కాపాడాలి? ఎక్కడ అపవాది ఉరుల్లోనో ఉచ్చుల్లోనో తంత్రాల్లోనో మంత్రాల్లోనో పడిపోతారేమో, పడకుండా కాపాడే పని సేవకుడమైన మాది. అందుకనే పేతురుతో యేసు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో నా గొర్రెలను మేపు, నా గొర్రెల్ని కాయి. చాలామంది తెలియకేమో పాస్ గారు వచ్చాడు, కానుకల కోసం వచ్చాడు, సంద కోసం అనుకుంటారు. మేమేంటంటే వాళ్ళు ఆత్మీయంగా బలపరచబడాలి, దైవికంగా ఉండాలి అని, భద్రంగా ఉంచాలని చెప్పి ఆ ప్రేమతో, భయభక్తులతో, ఆసక్తితో. చూడండి, స్కూల్లోనూ కాలేజీలో బాగా చదువుకున్నటువంటి స్టూడెంట్ ఏం చేస్తారు? కాలేజీ వాళ్ళు దత్తత తీసేసుకుని వాళ్ళే చదివించేస్తారు. ఎందుకంటే ఆ కాలేజీకి, స్కూల్కి మంచి పేరు రావాలని. అలాగే భయభక్తులతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని నన్ను దేవుణ్ణి దైవ సన్నిధి గౌరవించే వాళ్ళని మేము కూడా అలాగే కాపాడతాం. అది నా డ్యూటీ, నా భక్తి, నా దేవుడిచ్చిన బాధ్యత.
కాపాడతాం. అపవాది ఊరుల్లో లోకపు మాలిన్యములు పడకుండా వాడిని కాపాడే బాధ్యత సేవకుడైన నాది. ఇది మూడోది. ముందేం చెప్పాను, దేవదూత అయిన దైవజనుడు ఏం చేస్తాడు? మొదటకు సువార్తమానం, మీ అందరూ సువార్తమానం చెప్తున్నానా లేదు? వాక్యం చెప్తున్నాను, రక్షణ పొందాం, మంచి మేలు. రెండవది మిమ్మల్ని బలపరుస్తున్నాను వాక్యంతో. దుఃఖములో, కష్టాల్లో, కరువుల్లో, బాధల్లో ఉన్నప్పుడు 14 వారాలు ప్రార్థన పెట్టడం, 7 వారాలు ప్రార్థన పెట్టి ఏం చేస్తాను? బలపరుస్తున్నానా లేదా? బలపరుస్తున్నాను. డబ్బులు అడుగుతున్నానా? ఎవడైనా భూత వైద్యుడు ఏదైనా వైద్యం చేసి ఏదైనా అక్కడ ఏం చేయాలని వేలు అడుగుతాడు. మేము అడుగుతామా? చాలామంది ఎంతమంది ఉన్నారు మరణ భయం, అయ్యా చచ్చిపోవాలంటున్నారు. అయ్యా నేను బాగానున్న మంచిగా, ఎందుకో మరణ భయం అంటే, మరణ భయం, చనిపో అనేది ఏదో ఒక భయంకరమైన బాధ అని పీడించబడుతూ బాధించబడుతూ అయ్యా ప్రార్థన పెట్టయ్యా పాస్టర్ గారంటే చెప్పలే ఇంతమందికి అలాంటివి. అప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళు 7 వారాలను కోరితే 7 వారాల దాకా కాదు, నేను వెళ్ళిన మొదటి రోజే ఆ భయము, ఆ వేదన, ఆ దిగులు, ఆ మరణ భీతి అంతా తొలగించబడి హ్యాపీనెస్, హాయిగా విడుదల పొందిన వాళ్ళు ఎంతమంది లేరు? మీరు చూడలేదా? ఎన్ని? మా పని ఇది, నేను చేసే పని నేను చేయాలి. జీతం అర్థం చేసుకునేవాళ్ళు, దైవజనుడి కష్టాన్ని అర్థం చేసుకుని దేవుని పరిచయం చేస్తున్నారు. కానీ అర్థం చేసుకునేవాళ్ళు, గ్రహించేవాళ్ళు చేస్తారు, మేలు చేస్తారు. దైవజనుడికి ఎవరున్నారు? మనమే కదా అని చేయకపోయిన దేవుడైతే సిగ్గుపరచడు. దేవుని స్తోత్రం. ప్రభు సిగ్గుపరచడు మమ్మల్ని. మాకు ఆ నిరీక్షణ, మేము చేసేది ఆయన పిలిస్తే వచ్చిన సేవకు కనుక బాధపడను. ఇక్కడ గమనించండి, 3 విషయాలు నేను చెప్పాను. ఆహారముతో బలపరుస్తాం, చెప్పండి, సువర్తమానం చెబుతాం, రక్షణ కాపాడుతాం, రక్షణగా వలయంగా ఉంటాం, రక్షణ. అందుకని ఆదివారం ప్రార్థన రాపోయిన, శనివారం ప్రార్థన రాపోయిన బతిలాడతాం. అమ్మ కాళ్ళని పట్టుకుంటా, తల్లారా అమ్మ చర్చిగాని అడుగుతాం. అంటే ఎందుకమ్మా ఎందుకు చెప్పండి? మాకే తిండి దొరకదనా? డబ్బులు సంపాదించిన చేత కాక? దేనికోసం అమ్మా? దేనికోసం? మీరు రక్షణలో ఉండాలి, యేసు క్రీస్తులో ఉండాలి, యేసులో ఉండాలి అనేట తపనతో, ప్రేమతో, హృదయం కన్నీళ్లతో ముందు చాటు నేను ప్రార్థన చేసుకుంటాం. ఎదురుకుండా వచ్చి చక్కగా చెప్తాం. ఎందుకంటే మిమ్మల్ని రక్షణలో నడిపించే బాధ్యత దేవుని దూత, దైవజనుడు పనేది. ఏమండి, ఇక చూడండి, దైవజనుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఒక మాట చెప్పేసి ఏం చేస్తామండి? దైవసేవకుడు మీ పక్షంగా. ఇది మీకు ఎప్పుడైనా ఆలోచించారా? మీ పక్షంగా దైవజనుడు యుద్ధం చేస్తాడని. దేవుని దూత యుద్ధం చేస్తుంది. అక్షరము అక్కడ పాత నిబంధనలు అక్షర ప్రకారం జరిగింది. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం చూద్దాం. ఆత్మ సంబంధమైన యుద్ధం జరుగుద్ది. మీ పక్షంగా యుద్ధం చేస్తాం. ఎలా యుద్ధం చేస్తానో ఒక మాట మీరు ఎవరైనా చెప్తే ఎంతో సంతోషిస్తా. మీ పక్షంగా యుద్ధం చేస్తా అంటే ఎవరో మీ వ్యతిరేకమైన మనుషులతో కాదు నేను పోట్లాడేది, యుద్ధం చేసేది. కానీ యుద్ధం చేస్తా ఎవరితో? మీరు అంత లోతుగా ఆలోచించట్లేదు కదా. పేతురు పత్రికలో ఉంటాడు, మనము పోరాడునది శరీర సంబంధులతో కాదు, కానీ మనం పోరాడినది ఆకాశ మండలం దురాత్మల. అసలు అది ఏంటో మీకు తెలియదు. కానీ మిమ్మల్ని ఆవరించకుండా, మీ మీదకి రాకుండా, మీకు తెలియకుండా ఆటితో ఏం చేస్తాం మేము? మీరు అనుకుంటా మేము పెడితే తింటున్నాడు, వచ్చాడు, టీ తాగుతాడు, కానికి వెళ్ళిపోతున్నాడు, సూట్ వేసుకున్నాడు, బూట్ వేసుకున్నాడు, ఏనా అనుకుంటారు. అవేమో బహిరంగంగా కనపడవు ఆ పోరాటాలు. కత్తి, ఈ శరీర సంబంధమైన ఆయుధాలతో, మరణాయుధాలతో జయించే కాదు. విశ్వాసం అనే డాలు, బలమైన ఇదిగో ఖడ్గం, వాక్యం, పరిశుద్ధాత్మ బలం, ఈ కనిపడతాయి ఎవరికి? ఇవన్నీ పెట్టుకుని ఏయ్ దుష్టుడా హో అని గద్దిస్తాం. ఆమేన్. ఇప్పుడు కనుక ఎంతోమంది మాకు ఇక్కడ మన
జ్యోతిమ్మ గారి గల్లీలో శ్యామల అని ఒక అమ్మాయి ఉండేది, యవనస్తురాలే. ఆమె సడన్గా చనిపోయింది. యవనస్తురాలే, చిన్న పిల్లలు పుట్టలేదు. పిల్లలకు కనాలని ప్రార్థన పాస్కరు అని ప్రార్థించుకుంది. ప్రార్థన చేసి మనకు వీరే పరిచయం చేశారు. కానీ ఆమె ఎలా చనిపోయింది మమ్మీ? అదుగో సడన్గా. ఇంకొక చాలామంది అద్భుతం. మనకు తెలిసిన ఊరిలో ఒక అమ్మ మన చర్చికి వచ్చింది. చాలా మంచి బిడ్డ, మంచి ఫ్యామిలీ. సత్యరాజు అని అతని పేరు, ఆమె పేరు భాగ్య. ఊరేసు చచ్చిపోయింది. మంచి బంగారు లాంటి పిల్లలు, యవనస్తులు. ఎందుకో భయం. దురాత్ముడు భయం పెట్టించి ఇక నువ్వు బతకలేవు, చావు అని. అలాంటి దురాత్మల సమూహం మీ మీద దాడులు చేసి మీ మనస్సుని, మీ తలంపుల్ని, మీ ఆలోచనని మీకు నెమ్మది లేకుండా చేస్తున్న ఆ దుష్ట శక్తులను ఏం చేస్తామంటే ప్రార్థన చేసి యుద్ధం చేసి జయిస్తాం. ఆమె చెప్పరేమా? అందుకని పాస్టర్ గారిని ఏం చేస్తారంటే ఇళ్ళకి తెలిసిన వాళ్ళు బలవంతంగా పిలుస్తారు, బలవంతం చేస్తారు. రావాలి, రాకపోతే ఊరుకోమన్నట్టు యుద్ధం చేస్తారు. ఎందుకంటే దైవజనుడు అక్కడికి వచ్చేవరకు, అడుగు పెట్టేవరకే అర్థమైపోతే అక్కడ దెయ్యాలకి దురాత్మ మీకు తెలియదు. లోతుగా అర్థమైన వాళ్ళు చేసుకుంటారు. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, నేను ఈ 3 మాటలు చెప్తున్నాను. ఒకసారి దైవజనుడిగా, దేవుని దూతగా మీకు సువర్తమానం చెప్తున్నాం. మీకు కావులుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు కనుక మీకు రక్షణకరంగా రక్షణ వారిని నడిపించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఇది దేవుని దాసుడిగా నా వంతు. అలాగే మిమ్మల్ని బలపరుస్తాం. కృంగిపోయినప్పుడు, మరణమే శరణం అనుకున్నప్పుడు మిమ్మల్ని బలపరుస్తాం. ఆమేన్. తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? పోరాడతాం. మీకు విరోధంగా పనిచేసే దయ్యాలతో, దురాత్మలతో పోరాడతాం. ఈ పరిచర్య మీరు కలిగి ఉండాలి. మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు ఈ బాహ్యమైనటువంటిది ఈ దూత పనిచేస్తుంటే రహస్యంగా మనకు అదృశ్యమైనటువంటి దేవుని శక్తి, దైవ సమూహం ఈ దూత ద్వారా మీకు సహాయకరంగా ఉంటారు దేవుడు. ఆమేన్. బహిరంగంగా దేవుడు తన దూతను మనకు ఉంచాడు కనుక ఆ దూతల పరిచయం మనం పొందుకుందాం గాక. యేసు ప్రభువారు ఉపవాసంలో నేర్పించింది ఏంటి? ఆయన ఉపవాసమును ముగించి ఉండగా ఆ ఉపవాసంలో ఎవరు పరిచయం చేశారంటే ఆయనకి? మళ్ళా చదువుకోండి, ఎవరు చేశారు? దేవదూతలు. అందుకని ఏదున్నా మీరు దైవజనుడికి దూత. ఏదున్నా మనకు రక్షణ, బలమా, ఆదరణ, ఏదైనా దేనికైనా కనబడకుండా తెలియకుండా మనస్సులో ఏ విధమైనటువంటి సైతాను శోధన కలుగుతున్నా సరే, భయం కలుగుతున్నా, వణుకు కలుగుతున్నా, సంతోషంలో ఏం చేయాలో తోచుక జీవిస్తూ ఉన్నా సరే దేవదూత పరిచర్య కలిగి ఉండండి. ఆమేన్. ఏ పరిచర్య? దూత పరిచర్య కలిగి ఉండండి. దేవుని దూత అంటే ఎక్కడో తెల్లగా కనబడి రాత్రి పడిన పడుకుంటే నల్లగా వచ్చింది, సైతాన్ని చేసింది. అన్ని బోటుకు మాట్లాడింది. నమ్మకండి. దురాత్మలు ఎలా ఉంటాయో అవి ఎలా పనిచేస్తాయో తర్వాత చెప్తా. కనుక ఈ సమయంలో దేవుని దూతల పరిచర్య అంటే ఏంటి మనం నేర్చుకున్నాం, విన్నది గమనించండి. దైవజనుడే దేవుడు మనకు అనుగ్రహించిన అనండి దేవుని దూత. ఆ దేవదూత సేవలో పరిచర్యలు అందుకొని క్షేమంగా, సంతోషంగా, దేవునికి మహిమకరంగా మీ కుటుంబాలు మీరు హ్యాపీగా, సంతోష సంబరాలతో, అన్ని విషయాలు క్షేమాభివృద్ధితో, రక్షణకరంగా, మేలుకరంగా
అన్ని విషయాలు మీరు అందరూ అభివృద్ధి పొందుదురు గాక. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించును గాక. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక.